ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ముదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే పదైత్యకం నతా శుభాసునాశకం నమామి తం వినాయకం. శ్రీ మహాగణాధిపతియే నమః. ఇప్పుడు శ్రీ మహాభాగవతం, శ్రీమద్భాగవతం. శ్రీమత్ అంటే లక్ష్మీదేవితో కూడిన విష్ణుమూర్తి అన్నమాట. శ్రీమద్భాగవతంలో షష్ఠ స్కందంలో ఉత్తరాసుడి యొక్క సంహారంలో ఉన్నాం మనం. ఉత్తరాసుడి యొక్క సంహారం జరగబోతోంది. దేవతల యొక్క గురువు బృహస్పతి దేవతల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే విశ్వరూపుడు అనే త్వష్ట యొక్క కుమారుడు విశ్వరూపుడు దేవతలకు గురువుగా ఉన్నాడు. ఆయన తల్లి రాక్షస వంశం అన్నమాట. ఆయన ముగ్గురు ముఖాలతో, అంటే ఆయన విశ్వరూపుడు చాలా గొప్పవాడు. నారాయణ కవచాన్ని ఇంద్రుడిని చెప్పి ఆ నారాయణ కవచం ద్వారా మళ్ళా వారి యొక్క సంపదలన్నీ వచ్చేటట్లుగా, రాక్షసులు అపహరించిన సంపదలు వచ్చేటట్లుగా చేసినటువంటి మహానుభావుడు. అయితే మరి ఏం చేస్తాం, తల్లి చెప్తూ ఉంటుంది, మరి అప్పుడప్పుడు కాస్త మన వాళ్ళకు కూడా చూస్తూ ఉంటారా బాబు అని అన్నట్లుగా. మరి ఆ విశ్వరూపుడు ఏం చేయగలడు? తల్లి మాట కాదనలేడు. దేవతలకు గురువు అంచేత ఆయన ఉన్నంతకాలం యుద్ధం లేకుండానే ఉంది. ఒక రోజున ఈ త్వష్టుడి యొక్క కుమారుడు ఎవరు? విశ్వరూపుడు కదండి. ఈయన ఏం చేశాడు? ఒక నోటుతో ఇలా మాట్లాడుతున్నాడు, వేదాలు చెప్తున్నాడు, యజ్ఞాలు చేయిస్తాడు. ఒక నోటుతో రాక్షసులకు హవిస్సులు ఇచ్చేస్తున్నాడు. ఇది గ్రహించిన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించి, అంటే వజ్రాయుధం లేదులేండి అప్పటికి, మామూలు ఆయన యొక్క శిరస్సుల్ని ఒక్కసారి 3 శిరస్సుల్ని ఖండించాడు. ఖండించేటప్పటికీ గురువు యొక్క ఖండన మరి తప్పు కదా, బ్రహ్మహత్యా దోషం వచ్చింది. ఈ బ్రహ్మహత్యా దోషం మరి ఏం చేస్తాడు? చాలా బాధపడుతుంటే మొత్తం మీద 4కి పంచారు ఈ బ్రహ్మహత్యా దోషాన్ని. ఎవరికి వెళ్ళింది అంటే మొట్టమొదటి దోషము మరుభూములకి వెళ్ళింది, పంటలు పండవ భూములు. రెండో భాగం చెట్లు నరికేస్తే వచ్చే గమ్ము జిగురు ఉంటుంది కదా, వాటి మీదకి వెళ్ళింది. ఒక భాగం స్త్రీలు పురుషులతో ఉంటూ ఉంటారు కదా, వాళ్ళకి రజస్సులు అవయే సమయం, అంటే నెలకు 3 రోజులు వాళ్ళు ఉంటూ ఉంటారు, రజస్సుల సమయం అంటాం. ఆ సమయాన్ని ఒక పాపం వారికి అంటగట్టాడు. 4వది ఏమైంది? ఈ కొత్త గోదావరిలో ఈ యొక్క నూట్లో ఉన్నటువంటి నీరు ఊరేటప్పుడు నొరగ వస్తూ ఉంటుంది. ఆ నొరగ మీద 4వ పాపం పెట్టారు. ఇలా బ్రహ్మహత్యా పాపాన్ని సర్దారు. అయిన తర్వాత మరి ఆ యొక్క గురువు లేకపోయేప్పటికి రాక్షసులంతా మళ్ళీ దేవతల మీద యుద్ధానికి వచ్చారు. దేవతలు ఏం చేయాలో తెలియక విష్ణుమూర్తిని ప్రార్థించారు. విష్ణుమూర్తి ఏమన్నాడంటే, మీరు దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళండి. ఈ లోపల ఏమైంది? ఆ యొక్క భయంకరమైనటువంటి త్వష్ట ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో దక్షిణాగ్ని నుండి ఒక మహాపురుషుడు బయలుదేరాడు. దివ్యమైన పురుషుడు, భయంకరమైన రాక్షసుడు. ఆ రాక్షసుడు దేవతలందరినీ, ముల్లోకాలని గడగడలాడించేస్తున్నాడు. అతన్ని సంహరించడం ఎవరి వల్ల అవ్వట్లేదు. ముల్లోకాలు వ్యాపించి ఉన్నవాడు, ఇంకేమో చేయగలరండి, మొత్తం అంతా అతనే. ఇలా నోరు తెరిచేయనుకోండి, కొన్ని వేల మంది వెళ్ళిపోతారు నోట్లోకి. అంచేత ఇటువంటి
భయంకరమైన రాక్షసుడు, వాడి పేరు ఉత్తరాసురుడు. ఈ ఉత్తరాసురుడిని సంహరించడం ఎవరి వల్ల కావట్లేదు. అప్పుడు ఈ దేవతలంతా కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే విష్ణుమూర్తి అన్నాడు, దధీచి మార్చున్నాడయ్యా, ఆయన గొప్ప జ్ఞాని, ఆయన దగ్గరికి మీరు వెళ్ళండి, వెళ్ళి ఆయన శరీర భాగం అడగండి అన్నాడు. వెళ్ళి అడిగితే అన్నాడు, పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారార్థం ఇదం శరీరం. నా శరీరం దేనికి? ఇతరులకు ఉపకారం చేయడానికండి మన శరీరం. పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారాయ వహంతి నద్య, నదులు, పరోపకారాయ దుహంతి గావ. ఆవు పాలు ఆవు తాగుతుంది ఏంటండి? పిల్లకి ఇస్తుంది లేదా మనకిస్తుంది కదా. నదులు మన కోసం ప్రవహిస్తాయి, చెట్లు తింటాయి, ఆ పళ్ళు మన కోసం ఫలాలను ఇస్తాయి కదా. అలాగే మన శరీరం కూడా ఇతరుల ఉపకారం కోసం ఈ శరీరం వినియోగించాలి. అంతేగాని ఎంతసేపు నేను ఇంకా బతకాలి ఇంకా ఏదో చేయాలి, ఏం చేస్తావు? ఏమీ చేయలేవు అని దధీచి మహర్షి తన శరీరం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఆయన స్థూల శరీరాన్ని వదిలిపెట్టి సూక్ష్మ శరీరంలోకి వెళ్ళి ఆత్మ పరమాత్మలో కలిపి ఆ అవయవాలన్నింటినీ ధ్యానం చేసి నిగ్రహించుకుని తన ప్రాణం ఆ విష్ణుమూర్తిలో కలిసిపోయాడు. ఆయన ఆ దధీచి మహర్షి కలిసిపోయిన తర్వాత విశ్వకర్మ అనేటువంటి వాడు వచ్చాడు. వచ్చి ఆ దధీచి మహర్షి యొక్క శరీరం నుండి ఆ ఎముకల ద్వారా ఒక అత్యద్భుతమైన వజ్రాయుధాన్ని తయారు చేశాడు. ఆ వజ్రాయుధాన్ని తయారు చేసి ఎవరికి ఇచ్చారు అంటే మన ఇంద్రుడికి ఇచ్చారు. ఆ ఇంద్రుడు వజ్రాయుధాన్ని స్వీకరించి ఉత్తరాసురుడిని సంహరించడం కోసం ఘోరమైనటువంటి భయంకరమైన యుద్ధం దేవతలకి రాక్షసులకి కూడా జరుగుతోంది. ఆ యుద్ధం ఎలా ఉందయ్యా అంటే, ఇరు బాణములు ఆకాశంలో పెడుతూ ఉన్నప్పుడు ఆకాశంలో నక్షత్రాలు కనపడలేదట. అంటే మీరు ఆలోచించండి, మేఘావృతమైపోయింది అంతా కూడా, మేఘాలతో నిండిపోయి ఉన్నట్లుగా ఈ బాణ పరంపర ఎక్కడా లెక్క లేకుండా జరిగింది. రాక్షసులు అనేకమైన బాణాలు వేసినా అవి దేవతల వరకు వెళ్ళట్లేదు, మైండ్లోనే అవి భగ్నం అవుతూ ఉన్నాయి. ఇది గ్రహించిన రాక్షసులు పెద్ద పెద్ద పర్వతాల మీదకి ఎక్కి కొండలు, రాళ్ళు, రప్పలు, చెట్లు, చేమలు మొత్తం అన్నీ దేవతల మీద వేయడం ప్రారంభం చేశారు. అవి కూడా చేరట్లేదు, అవి కూడా దేవతల బలం ఎక్కువగా ఉంది. బలం ఎక్కువగా ఎందుకు ఉంటుంది అంటే ధైర్యం వెనకాల శ్రీమన్నారాయణుడి యొక్క ధైర్యం, శ్రీమన్నారాయణుడి యొక్క దైవ బలం. ఆ దైవ బలం ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరు ఏమి చేయలేరు. చూడండి, మొండాడు చాలా బలవంతుడు అంటారు, ఎక్కేయగలనంటే ఎక్కేయగలడు, అయిపోయి ఎక్కగలనా అంటే ఎక్కలేడు కదా. ధైర్యం అనేది మానవుడికి చాలా గొప్పదట. అదేవిధంగా శ్రీమన్నారాయణుడి యొక్క ధైర్యం చేత ఇంద్రుడు వజ్రాయుధం ఇచ్చుకుని వెడుతూ ఉంటే ఆయన లెక్క లేకుండా యుద్ధం జరుగుతోంది. రాక్షసులంతా పారిపోతున్నారు. ఈ ఉత్తరాసురుడు అన్నాడు, ఎవరా పారిపోతున్నారు ఏంటి? యుద్ధంలో మనం నెగ్గగలం, ఓడిపోయాం, చనిపోయాం, స్వర్గలోకం వస్తుంది, అంతేగాని యుద్ధం చేయకుండా పారిపోవడం ఏంటి నాయన అని రాక్షసులందరినీ ఆపాడు. ఎంత ఆపినా భయమే కదండి. ఆ ఉత్తరాసుడు త్రిశూలాన్ని చేత పట్టుకుని దేవతల యొక్క సైన్యంలోకి వెళ్ళాడు. ఆ దేవతలందరినీ ఏం చేస్తాడు? ఉత్తరాసుడు అంటే ముల్లోకాలు వ్యాపించిన ఆయన కాళ్ళ కింద ఇలా నొక్కిస్తున్నాడు, ఏదో చెవలు నొక్కినట్టుగా రాక్షసులు దేవతలందరూ. నేను ఎంత పెద్దవాడి శరీరమో చూడండి. ఆ యొక్క దేవతల అతని మీద విసిరేరు ఒక గదని. ఆ గదని మామూలుగా పట్టుకున్నట్ట. ఇంకా ఆయన ఊగిపోతూ ఇంద్రుడి మీదకు వచ్చాడు. ఐరావతం యొక్క కుంభస్థలం మీద ఒక గుద్దాడు. ఆ యుద్ధరంగంలో ఉత్తరాసుడి యొక్క ఆ యొక్క దెబ్బకి ఐరావతం కూడా కూలిపోయినట్టు అయిపోయిందట. దేవేంద్రుడు బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు ఉత్తరాసుడు అన్నాడు, ఓ ఇంద్ర, దిష్ట్యా భవాన్ మే సమవస్థితో రిపుః
యో బ్రహ్మ గురు భ్రాతృ చ. ఓ ఇంద్ర, నీ అదృష్టం పండింది. నీ వంటి శత్రువు నా ఎదుట ఉన్నావు. నువ్వు చాలా దుర్మార్గుడువయ్యా. ఓ ఇంద్ర, నువ్వు చాలా దుర్మార్గుడు. బ్రాహ్మణోత్తముడైనటువంటి నీకు గురువు, జ్ఞానాన్ని ఇచ్చినవాడు, నాకు సోదరుడైన విశ్వరూపుడు నువ్వు అనవసరంగా ఖండించావు. ఇప్పుడే నీ కఠోరమైన హృదయాన్ని నా త్రిశూలంతో నా సోదరుని హతమార్చావు. కాబట్టి నిన్న నేను హతమార్చడం న్యాయం. అతడు విశ్వరూపుడంటే ఎవరనుకున్నావు? నా సోదరుడు. ఆత్మజ్ఞాని కలిగినవాడు, ఏ పాపము తెలియనివాడు, పైగా నీకు గురువు, యజ్ఞ దీక్ష వహించినటువంటి వాడు. ఆ సమయంలో నువ్వు అతన్ని సంహరించావు. యజ్ఞ పశువుని వధించినట్లుగా వధించావు. యజ్ఞం చేసే సమయంలోనండి మరి అవిస్సులు ఇస్తూ ఉంటారు కదా, ఆ పక్కన ఉన్నాడు కదా అని గురువుని ఖండించేశాడు. అటువంటి పని చేసే నువ్వు. ఓ ఇంద్ర, నీకు దయ లజ్జ ఏమీ నీవు లేవు. ఈవేళ నా త్రిశూలం చేత పాపాత్ముడు అయినటువంటి నిన్ను ముక్కలుగా నరికేస్తాను అని ఈ ఉత్తరాసురుడు చాలా గట్టిగా చెప్పాడండి. ఈ అజ్ఞానులైన దేవతలందరూ కూడా, నువ్వు రాజువా, నీవు నీచుడివి, ఈరోజు నా యొక్క త్రిశూలంతో నీ యొక్క కంఠాన్ని నరికేస్తాను అన్నాడు. అనేప్పటికీ నువ్వు ఈ శానలన్నిటినీ తెరమేయచ్చు. నీ వజ్రాయుధం చేత నన్ను సంహరించవచ్చు, ఖండించవచ్చు. నువ్వు నా శరీరాన్ని పశుపక్షాదులకి భూత బలిగా సమర్పించవచ్చు. కానీ నేను ఎదుటే నిలబడి ఉంటాను. నీ అమోఘమైన వజ్రాయుధాన్ని నువ్వు ఎలా ప్రయోగిస్తావో నేను చూస్తాను అన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి, వజ్రాయుధం. ఇంకా అంటున్నాడు, నీకు వజ్రాయుధం ఎవరిచ్చారనుకున్నావు? విష్ణుమూర్తి దగ్గరికి మీరు అందరూ వెళ్ళారు. విష్ణుమూర్తి ఏమన్నాడు? దధీచి దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆయన శరీరాన్ని ఇచ్చాడు. ఆ శరీరంతో మీరేం చేశారు? విశ్వకర్మ ద్వారా దివ్యమైన వజ్రాయుధాన్ని తీసుకొచ్చారు. ఆ వజ్రాయుధం చేత నన్ను సంహరిస్తావు. అయితే నీవు వజ్రాయుధంతో నన్ను సంహరించు. విష్ణుమూర్తి కదా, ఆయనదే విజయం. ఆయన సమస్తమైనటువంటి సంపదలకి నిలయుడు, లక్ష్మీదేవి నివాస స్థానముగా కలిగినటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క విజయమయ్యా ఇది అని ఇంకా ఇక్కడే చాలా అత్యద్భుతమైనటువంటి విషయం. ఏ విషయం అంటే, అహం అరే తవ పాదైక మూలం దాసానుదాసో భవితాస్మి భూయ మనస్మరేతాసు పతిర్గుణాంస్తే గృణీతవా కర్మ కరోతి కాయ. ఈ ఉత్తరాసుడు అంటున్నాడు, ఓ శ్రీమన్నారాయణ, ఎందుకని తన ప్రాణం ఎలాగా త్యజించవలసి వస్తుంది, ఎలాగా వజ్రాయుధంతో సమరిస్తారు, నేను ఎలాగా మరణాన్ని పొందుతానని ఉత్తరాసుడికి అర్థమైంది. అయిన తర్వాత ఆయన ఏమన్నాడు, ఓ శ్రీహరి, నాకు రాబోయే జన్మయందు అనన్యమైన భావంతో నీ పాద పద్మాలని సేవించే భక్తులను సేవించే అనుగ్రహం నాకు ఇవ్వయ్యా. అంటే విష్ణు భక్తుల్ని సేవించే అనుగ్రహం నాకు ఇవ్వయ్యా. ఓ జగన్నాథ, నేను మరణించిన తర్వాత వచ్చి ఇంకో జన్మలో వచ్చి ఎల్లప్పుడూ నీ యొక్క గుణాల్ని స్తుతించేవాడిగా నన్ను చెయ్యి, కీర్తించేవాడిగా చెయ్యి. వచ్చే జన్మలో అయినా ఈ శరీరం చేత
నీ సేవలో నిమగ్నమయ్యేటట్లుగా చెయ్యి అన్నాడు. సకల సౌభాగ్యనిధి నీ సేవా భాగ్యానికి దూరమై ఈ స్వర్గ సుఖాలు కానీ ఈ బ్రహ్మలోకం కానీ ఇవేమీ దాంతో సరిపోవు. నీ సేవే గొప్పది. నీ సేవా భాగ్యం నాకు కావాలి. బ్రహ్మలోకం, విష్ణులోకం, స్వర్గలోకం ఇవేమి నాకొద్దు. నీ యొక్క సేవ మాత్రమే నాకు కావాలి. ఆకలి కలిగిన పక్షులు తల్లి కోసం నిరీక్షించినట్లుగా, దూడలు పాలు కోసం తల్లిని నిరీక్షించినట్లుగా నేను నీ సేవా భాగ్యం కోసం నిరీక్షిస్తాను స్వామి అన్నాడు. అజాతపక్షాయివ మాతరంఖగా స్తన్యం యథా వత్సతరాక్షుదార్థ ప్రియం ప్రియేవప్యుషితం విషణ్ణా మనోరవిందాక్ష దిదృక్షతే త్వాం. దూర ప్రాంతాలకు భర్త వెళ్ళిపోయాడు అనుకోండి, భర్త వచ్చాడు అనుకోండి, ఎప్పుడొస్తాడని భర్తను చూడాలని ఆ భార్య ఎదురు చూసినట్లుగా, ఆ దూడల తల్లిని ఎదురు చూసినట్లుగా పాల కోసం నేను నీ దర్శన భాగ్యం కోసం, నీ పాద సేవ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను స్వామి. ఒకటి, నాకు ఏ జన్మ వచ్చినా నీతో మైత్రి మాత్రం నన్ను విడవకూడదు. అంటే నీతో మైత్రి, నీ యొక్క సేవ యందు తత్పరుణ్ణి, భగవద్భక్తుల యందు అనుగ్రహం నాకు కలగాలి స్వామి అని విష్ణుమూర్తిని ఆ ఉత్తరాసుడు ప్రార్థిస్తున్నాడు. ఈ ఉత్తరాసుడు ఈ సమరభూమిలో తన దేహాన్ని త్యజించాలి అనుకున్నాడు. అంతే కదండి. ఇంద్రుడిని జైతో యుద్ధం చేసి మరణాన్ని పొంది స్వర్గం పొందడం కంటే భగవంతుడిని చేరుటయే శ్రేష్టమని నిర్ణయించుకున్నాడు. మృత్యుంవరం విజయాన్మన్యమాన సోలం ప్రగురిహాభ్యపత సురేంద్రం యథా మహాపురుషం కైటభోప్సు. యుద్ధంలో మరణిస్తే ఏమొస్తుందండి? స్వర్గం వస్తుంది. కానీ ఈయన స్వర్గాన్ని కోరుకోవట్లేదు, శరీరాన్ని త్యజించి విష్ణుమూర్తిని పొందాలి అనుకున్నాడు. ఇంకా ఈయన శూలమిచ్చుకుని ఇంద్రుడి మీదకి విజృంభించాడు. విజృంభించేటప్పటికీ ఇంద్రుడు మృత్యువు నుంచి తప్పించుకుని ఆ త్రిశూలాన్ని అలా వచ్చేటప్పటికి వజ్రాయుధం ఇలా పెడితే ఉల్కలాలన్నట్లుగా ఆ త్రిశూలం ముక్కలైపోయింది. అయిపోవడమే కాకుండా ఆ ఉత్తరాసుడి యొక్క ఒక భుజం, ఒక చెయ్య సంహరించబడింది, అంటే ఖండించబడింది. సరే, ఇంకో రెండో చెయ్యి ఉంది. ఆ ఉత్తరాసుడు రెండో చేత్తో ఏం చేశాడంటే కోపం తెచ్చుకుని ఆ ఇంద్రుడి మీదకి మళ్ళా ఒక భయంకరమైనటువంటి అస్త్రాన్ని తీసుకుని మళ్ళా విసరడం ప్రారంభం చేశాడు. ఈ లోపల మళ్ళా ఈ యొక్క ఇంద్రుడు వజ్రాయుధంతో రెండవ చేతిని కూడా ఖండించాడు. ఖండించేప్పటికి ఇంక ముందు ఒకటే రెండు ఉన్నాయి, ఆయన చేతులు లేవు కదండి. భయంకరమైన రక్తస్రావం జరిగిపోతోంది. యథా దారుమయీ నారీ యథా యంత్రమయో మృగః ఏవం భూతాని భగవన్ నీశతంత్రాని విద్ధి భోః. ఎంత బాగుంటుందో ఈ శ్లోకం చెప్పాలంటే. ఓ ఇంద్ర, చెక్కతో చేసిన బొమ్మ, యంత్రమయమైనటువంటి మృగం, ఈ రెండు ఆడించేవాడి చేతిలో ఉంటాయి. ఈ బొమ్మని మృగాన్ని ఎవరు ఆడిస్తున్నారు? శ్రీమన్నారాయణుడు ఆడిస్తున్నాడయ్యా అందరు. నేను భగవంతుడి యొక్క కృప లేనిదే ఈ పురుషుడు కానీ ప్రకృతి కానీ ఏది ఉండదు. మనలో అహంకారం, పంచభూతాలు, ఇంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం మొదలగు ఏవియు ఈ విశ్వం యొక్క ఉత్పత్తులు కాదు.
సమర్థమైనవి కాదు. భగవంతుడే సర్వాన్ని నియంత్రించేవాడు. ఇవే మన వల్ల ఏమవ్వో, మనం ఏదో చేస్తాం చెందుతాం అనుకుంటాం. ఏమి మనోడు కూడా కోరుకోవాలి. ఓ ధీరేంద్ర, నీవు నా భుజాల్ని శస్త్రాన్ని ఖండించావు, నన్ను పరాజితుడిని చేశావు. అయినా నీ ప్రాణాలను హరించడానికి నేను యథాశక్తిగానే ప్రయత్నం చేస్తానన్నాడు. ఉత్తరాసుడి యొక్క 2 చేతుల్ని సంహరించి నరికేశాడు. ఏమి చేయలే. మనం ఏమనుకుంటాం, ఓడిపోతాడేమో అనుకుంటాం. కానీ అహో దానవ సిద్ధోసి యస్య తే మతిరీదృశి భక్తి సర్వాత్మనాత్మానం సూర్ధం జగదీశ్వరం. దానవరాజా, వాస్తవంగా నువ్వు సిద్ధపురుషుడివి. ఉత్తరాసుడేం సామాన్యుడు కాదండి. ఆయన యొక్క చరిత్ర కూడా మనకు రాబోతుంది. ఆయన తన సోదరుని సంహరించిన కారణం చేత ఆయన ఇలాగా జరిగింది. అయ్యో, నాలుగు ఇలా పైకి తెరిచాడు. ఈ కిందకేమో ఈ లోకం, పైకేమో ఆ లోకం అన్నంతలా అయిపోయింది ఆ ఉత్తరాసుడి యొక్క నోరు. వెంటనే ఇంద్రుడిని మింగేశాడు. అక్కడ ఉన్నటువంటి ఇంద్రుడిని ఆ ఉత్తరాసుడు మింగేశాడు. ఉత్తరాసుడు ఈ యొక్క ఇంద్రుడితో పాటు వజ్రాయుధం కూడా ఉంది. ఆ వజ్రాయుధాన్ని తీసుకుని ఇంద్రుడు లోపలికి వెళ్ళాడు. ఎవరి లోపలికి? ఉత్తరాసుడు పొట్టలోకి వెళ్ళిపోయాడు. ఈ దేవతలందరూ కూడా కంగారు పడిపోతున్నారు. ఏమిటి? ఆ ఇంద్రుడు లోపలుండి నారాయణ కవచం, మహాపురుష విద్య అయినటువంటి నారాయణ కవచాన్ని పఠించాడు. ఆ కవచ ప్రభావం చేత ఆ వజ్రాయుధం తీసుకుని ఆ ఉత్తరాసుడి యొక్క పొట్టను చీలుస్తూ బయటకు వచ్చాడు. ఆ సమయంలో దేవదుందువులు మోగాయి. దేవతలందరూ సంతోషించారు. మరి మన ఇంద్రుడు బతికేడయ్యా బాబు అనుకుంటే అందరూ కూడా వాళ్ళు చాలా ఆనందపడ్డారు అన్నారు. ఆ వజ్రాయుధం గిరగిర తిరుగుచూ ఉత్తరాసుడి యొక్క మెడను కొయ్యడానికి ఆ వజ్రాయుధంతో 1 సంవత్సర కాలం పట్టిందట దేవేంద్రుడికి. అయినా అతను ఏమీ చావలేదు. అలా వజ్రాయుధంతో ఆ ఉత్తరాసుడి యొక్క మెడని సంవత్సర కాలం కోసాడు, ఖండించాడు. ఆయన నేల మీద పడ్డాడు. ఇంకా పూర్తిగా ఆయన శరీరాన్ని వదిలిపెట్టలేదు అన్నారు. ఇంచేత అంటే మళ్ళా ఇంకొక ఉపాఖ్యానంలో ఈ దేవేంద్రుడికి బ్రహ్మహత్యా పాపం వస్తుందనే భయం వచ్చింది. ఆ భయం వల్ల ఏమిటి అనేటువంటి విషయాన్ని రేపు ఉపాఖ్యానంలో మనం తెలుసుకుందాం. ఈరోజు ఉత్తరాసుడి యొక్కతో యుద్ధం ఏ విధంగా జరిగింది. ఉత్తరాసుడు కూడా విష్ణు భక్తుడు. ఆయన చనిపోయే ముందర కూడా శ్రీమన్నారాయణ్ణి అనన్యమైన భక్తి కావాలి, నీ సేవ నేను చేసుకోవాలి అని కోరినటువంటి వాడు ఉత్తరాసురుడు. రాక్షసులు అలా ఎవరు అడుగుతారండి? ఎంత బాగా అడిగాడంటారు. ఆర్తితో. వాళ్ళంతా ఏ విధంగా అయితే ఆర్తితో బాధపడుతూ ఉంటారో అటువంటి ఆర్తి నాదయ్యా స్వామి. నాకు స్వర్గాలు బ్రహ్మలోకాలు ఇవేవి వద్దు, నాకు అవన్నీ. నాకు కావలసింది భగవంతుడి యొక్క సేవ, నీ సేవ నాకు కావాలి. అటువంటి జన్మ నాకిమ్మని చెప్పి ఆ ఉత్తరాసురుడు ఆ శ్రీమన్నారాయణని వేడుకుంటాడు. అయినా తన యుద్ధం అనేది తప్పదు. ఆ యుద్ధం చేయడం అనేది జరుగుతూనే ఉంటుంది. మరి పొట్ట చీల్చుకుని బయటకు వచ్చిన ఇంద్రుడు వచ్చినా ఉత్తరాసుడేమీ చనిపోలేదు. పెద్ద శరీరం గలవాడు ఆయన. ముల్లోకాల్ని వ్యాపించినటువంటి శరీరం కలిగినటువంటి వాడు. కాబట్టి ఆ విష్ణు యొక్క ఆరాధన, విష్ణు భక్తి కావాలి అని చెప్పి కోరుకున్నటువంటి భక్తుడు ఉత్తరాసురుడు. మరి ఈయన్ని సంహరిస్తే మన ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాపం మళ్ళా వస్తుంది. ఒక పాపం వచ్చింది. ఎంచేత వీడు అన్నగారిని విశ్వరూపుడిని సంహరించినప్పుడు బ్రహ్మహత్యా పాపం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ ఉత్తరాసురుడిని సంహరించినప్పుడు బ్రహ్మహత్యా పాపం వస్తే ఎలా అనే ఉపాఖ్యానం అంతా రేపు మనం తెలుసుకుందాం. ఈ భాగవతాన్ని మీరు 10 మందికి అందివ్వండి. ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ పంపండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ రేపు
ఈ ఉత్తరాసురుడి యొక్క సంహారం వలన బ్రహ్మహత్యా దోషం లేకుండా రేపు ఏం చేస్తాడు ఇంద్రుడు అనేటువంటి మంచి ఉపాఖ్యానం మనం తెలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.